పెంచలైతే అడుగుదలండి, లేక గుడి పెంచలైతే గుడిపై కలగండి. ఎక్కడికి వెళ్ళిపోవడమ్మా పచ్చులారా, రేపు ఉదయం 6 గంటలకి ఈ మాన్య ఖండించబోతున్నా. ఎవరు అన్నారు? అమ్మా శంకుల మనవలే పొందవలసినది, పుత్ర సంతాన పూజంగా లేదు లేదు. గోవుల ముందు చూసి కొర్ర పడికి కుప్ప వేస్తే నాకు సంతానం కలుగుతుంది. ఆ రోజు ఎక్కడ కనలేదు. మానిపించాలి, మీరు ఆడకనే వెళ్ళిపోవడమ్మా. ఏ గౌతమా, సంతానం లేదు, ఆలోచన బతికే ఆలోచన గుడ్లు పెట్టే పచ్చలు, గూడలే పచ్చలు, రెక్కలుండే పచ్చలు, రెక్కలేని పచ్చలు, కళ్ళుండే పచ్చలు, కళ్ళుండే పచ్చలు, కాళ్ళుండే పచ్చలు, కాళ్ళని పచ్చలు, ఎగరే పచ్చలు, ఎగరే పచ్చలు, ఒక్కనాడు బిగులు 70 కోట్ల సంగతులు ఈ విషయంలో. ఎక్కడికి వెళ్ళాలి? మా గదేవి, మా సిద్ధేవంటి. అమ్మా మీరు ఉంటే ఉండండి, కాకపోతే చూడు చేతాల మంది ఆడ పెళ్లి చెరువు పచ్చలన్నా. శివుడు కుటుంబాల చేతాల మంది నీకు తెలుసు, నాకు తెలుసు. మన పుట్టించాడే శివనారాయణమూర్తి, ఆయన తెలుసు. ఆ వానికి ఎన్నో కష్టపడబోతున్నారు. ఎట్లంటావా? జమరాజ పట్ల కార్తీక చక్రవర్తి, కార్తీక చక్రవర్తి ఆయన ఆటాడే రాజా ఏటాడుకున్నా సత్యాగ్రం పనులు మాయవాడు జమ్మే కట్టేస్తున్నాడు. ఆయన చూడబోయి దండము అయ్యా నువ్వెవరో నాకు దండం పెట్టకు, ఒక్క పూట భోజనం పెట్టాను అన్నాడు. ఒక్క పూట భోజనం తింటానికి అన్నం చెయ్యి ఆడక ముందే ఆ కామదేవుని చూశాడు, వామదేవుని ముందు చూశాడు, అక్కడ తల్లి జమ్మే ముందు చూశాడు. అప్పుడు సతతో 10 మాటలు చూసి ఇంతమంది ఎవరు చెప్పాలా? ఎక్కడున్నాడు? 7 సంవత్సరాల కారాపుడు కూరపదండి. ఆ చూడున్నాడు, ఆ చూడమైన దేవుడికి ఆ 10 సార్లు ఇస్తారు. ఎల్లమ్మ మా పగవాడు మా తల్లి ముందు పోసాడు, మా కామదేవి ముందు పోసాడు, వామదేవుని ముందు పోసాడు. నా పగవాడు ఇద్దాను, నన్ను దీవించే గురువు అన్నాడు. ఓయ్ పరశురామ, నేను దీవించాలంటే గురువాజ్ఞ ప్రకారం పాటించాను. ఏంటంటే నేను నామధరిస్తున్న పుల్ల, ఆ పుల్లతో అందులో సీతాలు మంది బొమ్మలతో కొంత, రెమ్మలతో కొంత అంటే ఒక భావనమే అన్నాడు. అంటే అదే ప్రకారంగా గురువాజ్ఞ ప్రకారంగా పాటించండి. నామదర్శించే పులతో ఆకులోకి కొంత, రెమ్మలతో కొంత, గొప్ప గొడగా చేతాలమని కూర్చొని మంటున్నాడు. ఆ మాల్యకుండానే నీకు ధర్మమా అన్నాడు. అమ్మా మీరు ఉంటే ఉండండి, పోతే పొందండి అని ఆ గౌరవం ఉన్నాడు. వెళ్ళిపోతే గుడ్డు ఆలోచన చేసి, పిల్ల తల్లికి ఆలోచన చేసి, తల్లిమ్మ పిల్ల చూసి, పిల్లమ్మ తల్లి చూసి ఆ చెట్లు ఆ పచ్చలు గుమ్ముగూడి ఇది వెళ్ళలేని శ్లోకాన్ని ఏడుస్తాయి. ఎట్లా
దిక్కెవరున్నారా ఓ దేవతలారా ఈ దివానలోనయ్యా ఓ దేవతలారా కళ్ళుండే మాకు ఓ దేవతలారా ఈ చోటుకే వెళ్ళేమా ఓ దేవతలారో దగ్గరుండి మాకు ఓ దేవతలారా ఈ చోటుకే ఎగిరేమా ఓ దేవతలారో ఓ మరి ఆ మానవైన పంచులు 7 గడిగచ్చినాయి అమ్మా తెల్లాలని పిల్ల కలిగింది పిల్లాలు తల్లి కలిగి రెక్కలను మేము ఈ చోటుకి వెళ్ళాము కళ్ళుని మాకు ఈ చోటుకి వెళ్ళాము అని ఏడిస్తే వాళ్ళ కన్నీరు పంచుల కన్నీరు రెమ్మల పైన పట్టాలి రెమ్మల పైన పడ్డ కన్నీరు కొమ్మల పైన పట్టాలి కొమ్మల పైన పడ్డ కన్నీరు మరి ఆకుల పైన పట్టాలి ఆకుల పైన కన్నీరు మరి ఓడల పైన పట్టాలి ఆ ఓడల్లో కన్నీరు ఆ ఆనికి తనదే కన్ను కొమ్మల పుట్ట ఆ పుట్టలో దిగేస్తే చూసా బాగేది ఉరుము మెడమలేదు వాన వడలేదు ఇంత తీర్థం మన కోమాలకి వచ్చిందంటే ఎలక్కా చేసిన ఎలక్కలు బయట చూస్తే ఏడుస్తున్నాయి పచ్చులు ఆ పచ్చులతో మాట్లాడతాడు ఒక ఆనికే ముందు పుట్టిన ఒక మైలు పచ్చున్నారు జగానికి ముందు పుట్టిన పచ్చున్నారు ఉగాడికి ముందు పుట్టిన ఉత్తమైన పచ్చులారా జగానికి ముందు పుట్టిన జ్యోతైన పచ్చులారా మీరు ఏడుస్తున్నారే మీకు ఏ కష్టం వచ్చింది ఏ నష్టం వచ్చింది చెప్పనమ్మా పచ్చులారా అయ్యా మాకు ఏ కష్టం రాలా ఏ నష్టం రాలా వాడెవరో సిగ్గులు మనల్ని కలుగుతుందంట కొత్త సంతానం కూర్చుంటుంది గోధుమ ముందు కావాలి గోధుమ ముందు మానికుందంట ఎక్కడికని వెళ్ళిపోవడం ఆ పచ్చరారా రేపు ఉదయం 6 గంటలకి ఈ మాని మేము ఖండించబోతున్నాము అని చెప్పిళ్ళంటే అమ్మా పచ్చరారా వాడు వచ్చినాడు అనుకో తిరిగి పోయి వాళ్ళు ఆయుధం వస్తుంది వాడు వచ్చినాడు అనుకో మళ్ళీ పోయి ఓ 3 గంటలకు అక్కడి అని చెప్పి ధైర్యం చెప్పింది ఏడుతున్న పచ్చులు చెప్పుకొని ఆపేస్తే మన నాన్న పుట్లైపోయిందామనుకోదు వాడు ఏ టయానికి వస్తాడు ఏ వాళ్ళకి వస్తాడు ఈ మానికిస్తాడని ఆ మానికున్న ఎన్ని ఆకులు దొరుకుతున్నారు ఆకులు దొరుకుతుంటే ఆ శక్తుల మండలంలో గౌతమర్షి పాలే వాళ్ళు తీసుకొని పాలు పోసే పాలు పోసే కట్టురా పల్లె కట్టున్నాడు నూనె పోసే గొడ్డల్లో నూనె పెట్టాను ఉన్నాడు ఆ నూనె బయలుదేరి తన ఉన్నదే మొట్టమొదటి మర్రి శుభోదయం మరి మాత్రం పిల్లవాళ్ళ మంగమ్మ ఒక 6 మంగమ్మలు మనబోడే కళాకారులకు 20 రూపాయలు చదివించారు కాబట్టి ఆమెకి ఆ కుటుంబానికి తమ్ముడు పోతురాజు పంతుల పరిశ్రమలో ఆ జగన్మాత పంచాయతీని అనుమతి కలిగి ఆయుధాలు కలిగి అచ్చంగా తిరుమల తిరుపతిలో ఆ దేవుడు
భాగ్యవతివే నీ అల్లుడు అయితివి. పద్మావతికి వీరాధుడు. పద్మావతికి అల్లుడవైతి పద్మావతికి వీరాధుడు. జగదాగని సావే మా దేవుడవైనావే. అంటే ఆ ప్రకారంగా ఆ ఒటవ మర్రి మరి మాత్రం చెల్లవల్లి మరి టమా సుబ్రహ్మణ్యం వాళ్ళ తండ్రి శివయ్య గారు టమా సుబ్రహ్మణ్యం ఈ మైక్ సెట్ లైట్లను తెచ్చాడు. కాబట్టి ఆ ఉన్నత జగన్మాత పంచాయతీ ఆ అనుగ్రహం తమ్ముడు పోతరాజు సూర్యచంద్రుడు ఆశీస్సులు వాళ్ళ కుటుంబానికి ఎప్పుడు కలిగి ఆరోగ్యం కలిగి అచ్చగా ఎప్పుడైతే వచ్చినాయో ఎప్పుడైతే చెప్పినాడో ఆ వినాయకుడు ఉన్నాడు వస్తున్నాడు ఆ పనివాడు బాల్యగట్టే ఈ మాన్య ఖండించిపోయింది ఈడే అనుకొని మరి పామున విసు కలిపినాడు. విసు కలిపితే ఆ పామును చూసి వస్తున్న సైన్యము చెట్టుకొకరు కొట్టుకొకరు కత్తులు గొడ్డలు పడేసి పరారైపోయినారు. గౌరవం చూసినాడు మనం పారిపోతే మన సంతానం కలిగిందా కలుగుని రాసేస్తామంటే చెయ్యి తన జాతున్న పచ్చల పిడుబాకు కొంత అస్థానాలు పెట్టాడు. అట్లా అభయం దీనికి అందించి మన అస్థానిస్తున్నాడు. యథాపకంగా చెయ్యి ఆ నలిగిన చెయ్యి అరిసే పుల్ల కాల్చాడు. ఏళ్ళు పేగలు కాల్చాడు. వడస్థలంగా గసగస నలిపి మైండ్ తీసి ఆ మైండ్ పెట్టాడు. ఆ వస్తే పాము ఆ పాము పాట పాడతాడు. రాజరా Naga